జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 19/1/2025 ఆదివారం, పుష్యబహుళ పంచమి మొదలుకొని 25/1/2025 శనివారం పుష్యబహుళ ఏకాదశి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి మకరం, బుధుడు ధనుస్సు, శుక్రుడు కుంభం, కుజుడు కర్కాటక మిథున్ రాశిల్లో, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు వక్రగతితోని కర్కాటక నుండి మిథున్ రాశికి వక్రీ కావడం జరిగింది 21 తారీఖు నుండి. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1. ఈ వారంలో వీరికి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. వృత్తిలో మరియు ఉద్యోగ స్థానాలలో మంచి గుర్తింపు, రాణింపు అనేటువంటిది జరుగుతుంది. చిన్న చిన్న పరిశ్రమల వారికి మంచి ఆనుకూల్యత, మంచి గిరాకీ, వాడికి పెట్టుబడికి సంబంధించినటువంటి లాభాలు బాగా జరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. అలానే స్థిరాస్తి రంగం వారికి, స్థిరాస్తుల వ్యాపారం చేసేవారికి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. అలానే ప్రమోషన్స్ లేదా వారి వృత్తిలో మంచి గుర్తింపు, రాణింపు, మంచి సత్కారాలు, అవార్డు, రివార్డు వచ్చేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నది. వారి అనుకున్న ప్లేస్ కానీ అనుకున్న స్థలం పొందేటట్టుగా ఉంటుంది. అలానే విద్యార్థులకు మంచి గుర్తింపు, మంచి మార్కులు వచ్చేటట్టుగా ఉంటాయి. విదేశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు వీసా లాంటివి ఈజీగా వాళ్లకు వచ్చేటట్టుగా ఉంటాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానం జరిగేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులను కొనుక్కుంటారు. అలానే స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల ఒక అడుగు ముందుకు వేస్తారు. ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటట్టుగా మీరు జరుపుతుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ సవ్యంగా సాగుతాయి. అవివాహితులకు శుభవార్త వింటారు. ఈ వారమంతా శుభ సూచనలేని తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న సమస్యల నుండి దూరం అవుతారు. అభిప్రాయ భేదాల నుండి ఏకగ్రీవంగా, అంటే ఒకటే మాటగా మీరు ముందుకు వెళ్తుంటారు. కొన్ని విషయాల లోపల మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత మేరకు మీకు చెడు చవి చూసేటట్టుగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి కానీ కొంత దానితో చికాకుగా ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత గిరాకీ, వారికి సంబంధించినటువంటి లాభాలు తక్కువగా వచ్చేటట్టుగా ఉంటాయి. వ్యవసాయదారులకు చిన్న చిన్న ఇబ్బందులు, వారి పెట్టుబడికి తగినటువంటి లాభం వచ్చేటట్టుగా ఉండదు. విద్యార్థులు ఇంత కష్టపడ్డా కూడా మంచి మార్కులు వచ్చి రావడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. కనుక వారు తీవ్రంగా కష్టపడితే కానీ వారు అనుకున్న ఫలితాలను పొందలేరు. అలానే చిన్న చిన్న అనారోగ్య బాధలకు మీకు గురికాక తప్పదు. ఉదరంకు సంబంధించిన, కడుపుకు సంబంధించినది లేదా నరాలకు సంబంధించినటువంటి బాధలు ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంతమేరకు సమస్యలు ఎదుర్కొన్నా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న కొరకు తాహతాలాడుతుంటారు. పని భారాన్ని మోసి మెప్పు పొందేటట్టుగా మీరు దాన్ని ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం చేతికి అందుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. కొద్దిగా స్థిరాస్తులకు విషయం లోపల చిన్న అభిప్రాయాల్లో భేదాలు రావడం లేదా కొనుగోలు విషయం లోపల కొంత తర్జన భర్జనలు ఏర్పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక వీరు, ఈ రాశివారు
మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి లేదా నారాయణ కవచము నారాయణ సేవ చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారం లోపల ఈ రాశి వారికి కొంతమేరకు పని భారం, పని ఒత్తిడి, పై అధికారుల యాజమాన్యంతో చీవాట్లు కానీ లేదా మాటలు పడేటట్టుగా ఉంటుంది. వారు వారి పనితనాన్ని, వారి మెలకువలను చూపించి ఎంతో ముందుకు దూసుకెళ్ళి ఆ పనితనాన్ని చూపించి మంచి గుర్తింపు వచ్చేటట్టుగా ప్రయత్నిస్తుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి ఏరియర్స్ చేతికి అందడం, వారి అనుకున్నమైనటువంటి స్థలం, అనుకున్నటువంటి సీటు దొరికేటట్టుగా వీలవుతుంది. చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా కుటుంబంలో కానీ లేదా ఆఫీసులో కానీ ఏకాభిప్రాయంగా ఉండకుండా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు దాన్ని అప్రమత్తతోని జాగ్రత్తతోని వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా ఉంటుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉండడం వలన నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు, కొంటారు. కొన్ని యాత్రా స్థలాలు కానీ లేదా బంధువర్గంతో కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లానే శుభకార్యాల లోపల పాల్గొనడం అనేటువంటిది మీకు ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ రావడం జరుగుతుంది. ఆ ఎక్స్పెండిచర్స్, ఆ ఖర్చులు కూడా దైవిక సంబంధించినటువంటివి లేదా శుభకార్య ఆలోచనలకు సంబంధించిన ఖర్చులు అయ్యేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీరు ఈ వారంలో శుభాలు ఎక్కువగా జరగాలంటే, కొద్ది సమస్యలు తొలగాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్ష అటువంటివి మీరు చేస్తే తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా వీలుంటుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారం లోపల బంధుమిత్రుల రాకతోని ఇల్లంతా సందడిగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. చాలా సంతోషంగా ఉల్లాసంగా ఈ వారం గడుపుతారు. శుభకార్యాలోచనలో పడుతుంటారు. బంధుమిత్రుల రాకతోని కొంత ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రాంతాల సందర్శన లేదా యాత్ర సందర్శన అనేటువంటిది ఈ వారం మీకు చెప్పదగినటువంటిది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులను లేదా భూ సంబంధమైనటువంటి వాటిలో మీకు లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంతమేరకు మీరు అనుకున్న విధంగా సాధించినట్టుగా ఉంటుంది. పిత్రార్జితము లేదా మీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి భూములు అనుకోండి, స్థిరాస్తుల విషయం లోపల మీరు ఒక అడుగు ముందుకు వేస్తుంటారు. కొందరు చర్చనీయాంశంగా ఉంటుంది ఈ వారం. అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఖర్చులు అధికమవుతాయి. శుభకార్యాలోచనల కొరకు ఖర్చు పెడుతుంటారు. బంధుమిత్రుల రాకతోని చాలా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న పనులని సవ్యంగా సాగుతాయి. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగులకు శుభ సూచనలు కలుగుతాయి. అవివాహితులకు కూడా కొన్ని శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. మీరు అనుకున్నది సాధించినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో చిన్న చిన్న ఆర్థిక బాధ నుండి విముక్తి పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. శుభకార్యాలోచనల కొరకు మీరు ఆలోచిస్తుంటారు. వారి కొరకు ఎక్కువగా ఖర్చు అయ్యేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న అభిప్రాయాల భేదాలు ఇంట్లో కానీ లేదా కుటుంబ సభ్యులతోని లేదా ఆఫీసులో పనిచేసే చోట మీకు కొంతమేరకు అభిప్రాయాలలో భేదాలు వచ్చినట్టుగా కనబడుతున్నాయి. వాటిని మీకు కొంత మేరకు మీరు కొంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా ఉంటుంది. బంధువుల రాకతోని కొంత మేరకు ఇల్లు సందడిగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా చికాగ్గా మీరు వ్యవహరిస్తారు. కొన్ని విషయాల లోపల
మీరు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చిక్కుకునేటట్టుగా ఉంటుంది. కనుక మీరు సంతకాలు పెట్టడం, జామీన్లు ఉండడం మీరు చేయకండి. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, ఆగిపోయినటువంటి మీకు వచ్చేటువంటి ఏరియర్స్ అనుకోండి, అటువంటివి మీకు చేతికి అందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. పాత కేసులు, పాతకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. అన్నదమ్ములు లేదా కుటుంబ సంబంధమైనటువంటి విషయాల లోపల ఒక కొలిక్కి వస్తారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో చిక్కుకోకుండా కొంత కాపాడుకుంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. విద్యార్థులకు ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు రావు, కనుక ఎక్కువగా కష్టపడాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అప్రమత్తాన్ని జాగ్రత్తగా ఉంటే మంచిది. కొన్ని విషయాలలో మాత్రం మీకు అనుకోకుండా మీకు పరిస్థితులు తారుమారై లాభసాటిగా మలుచుకునేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా సుందరకాండ పారాయణము, శ్రీరామరక్ష లేదా హనుమాన్ చాలీసా పఠనం చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. నూతనమైనటువంటి స్నేహితులు, నూతనమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం, ఇటువంటివి ఈ వారం జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఒక ముందుకు వెళ్తుంటారు. మీకు డబ్బులు లేకున్నా కూడా ఏదో రకంగా మీ పనులు సవ్యంగా సాగుతాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ధనాదాయం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నిస్తుంటారు. తప్పకుండా ప్రయత్నాలు విఫలం కాకుండా కొంతమేరకు సాగుతుంది. అలానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు, విలువగల వస్తువులను కొంటారు. అలానే సామాజిక సేవలలో పాల్గొనేటట్టుగా మీకు కనబడుతున్నది. మీ కుటుంబ వాతావరణం చక్కగా చల్లగా ఉంటుంది. అయితే శుభకార్యాలోచనలతో ఉంటారు. శుభకార్యాల కొరకు కొంతమేరకు మీకు ఖర్చులు అధికమయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వ్యాపారస్తులకు నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెడతారు. మంచి మెలకువలతోని మీరు ప్రయత్నిస్తారు. తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి మంచి గుర్తింపు, రాణింపు వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి విలువలు, గౌరవం పొందుతారు. ఈ రాశివారు చాలా దయార్ద్ర హృదయాలు కనుక ఎంతోమందికి సహాయకారిగా కొంత మేరకు వీళ్ళు ముందుకు వస్తుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో కొంతమేరకు మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మనసు ఉల్లాసంగా కొంతమేరకు ఉంటుంది. కొన్ని చికాకులు వచ్చినా కూడా దాన్ని సమసిపోయేటట్టుగా మీరు వ్యవహరించి దాన్ని దూరం చేసేటట్టుగా నిర్వర్తిస్తారు. ధనాదాయం కొంచెం పెరుగుతుంది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి, ఎప్పుడో ఆలోచనలతో ఉన్నటువంటి పనులు మీకు ముందుకు వచ్చి తప్పకుండా అవుతాయి. దాంతో మనసు కొంతమేరకు ఉల్లాసంగా ఉండేటట్టుగా మీరు ఉంటారు. పిల్లలకు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఈ సామాజికమైనటువంటి స్పృహ ఎక్కువగా ఉంటుంది. దాంతో సామాజికమైనటువంటి సేవలు చేస్తారు. అట్లానే నూతనమైనటువంటి బంధువులు రాక ఉంటుంది ఈ వారం. అదేవిధంగా శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాటి కొరకు మీరు ఖర్చు ఎక్కువగా వెచ్చిస్తారు ఈ వారం. అలానే బుధ శుక్రుడు మంచి స్థానాల్లో ఉన్నారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. మంచి భోజనం, మృష్టాన్న భోజనం ఇటువంటివి లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అట్లానే మీరు అనుకున్న పనులు ఒక 50% తప్పకుండా నెరవేరేట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. అవివాహితులకు ప్రయత్నించండి. తప్పకుండా ప్రేమ వివాహాలు ఫలించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కొంత ఖర్చులు మాత్రం అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చినట్టుగా ఉంటాయి. పని భారం, పని ఒత్తిడి మాత్రం ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కువగా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక ఈ రాశివారు మీ శివారాధన,
లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొన్ని సమస్యలు నెరవేరేటట్టుగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ రాశి వారికి కొంతమేరకు ఊహించకుండా కూడా కొన్ని పనులు నెరవేరుతాయి. అనుకోని పనులన్నీ కొన్ని తప్పకుండా నెరవేరి ఏ రకంగా అయిందో మీకే ఆశ్చర్యాన్ని పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. ఈ వారంలో రవి, బుధ, శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారు. రవి 3, బుధుడు 2వ స్థానం, శుక్రుడు 4థ స్థానంలో ఉన్నాడు. గురువు 7వ స్థానం ఉండడం వలన కేతు 11. అంటే 5 గ్రహాలు శుభగ్రహ దృష్టి ఉన్నది. శుభగ్రహాల వీక్షణం, శుభగ్రహాల సంచారంతో మీకు తప్పకుండా పనులన్నీ నెరవేరుతాయి. మీ పిల్లలు మంచి స్థానాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, రాణింపు వచ్చేటట్టుగా ఉంటుంది. అట్లానే ప్రమోషన్ లాంటివి, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఏరియర్స్ రావడం, అవార్డు, రివార్డు లేదా సత్కారములు, అది మిమ్మల్ని గౌరవించడం, కొనియాడడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. యాత్రా సందర్శనలకు ఎక్కువగా వెళ్తారు. ఆ వాటి కొరకే ఎక్కువగా వెచ్చించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీ స్థిరాస్తుల విషయంలో లేదా మీ పిత్రార్జితంకు సంబంధించిన విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనసులో ఉంటుంది. కాకపోతే ఒక కొలిక్కి రాదు. ఈ విషయంగా మీరు కొంత మేరకు ఆలోచనలో ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం మాత్రం తప్పకుండా పెరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత ఆలోచనలలో పడుతుంటారు. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు కొంతమేరకు శుభ సూచనలు, మంచి విషయాలు వింటారు. ఈ వారం కొంతమేరకు మంచి ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు ఈ వారం. తదుపరి ధనుస్సు రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీకు చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగానే ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల లోపల, కొన్ని అభిప్రాయాల్లో చిన్న భేదాలు వచ్చేటట్టుగా ఉంటుంది. వాటిని అధిగమించాలంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అలానే విద్యార్థులకు ఇంత కష్టపడితే కానీ మంచి మార్కులు వచ్చేటట్టుగా ఉండదు. ఎక్కువగా కష్టపడాలి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి శ్రమ అధికమవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. పై యాజమాన్యం వారు కూడా మీకు పనిని ఎక్కువగా కల్పించి మీ సమస్యల నుండి దూరంగా ఉండడం కాకుండా సమస్యలను సృష్టించేటట్టుగా ఉంటారు. కనుక మీరు సమయస్ఫూర్తితోని ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా మీరు పనిని నిరూపించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా అవుతుంది. అనుకోని వెనుకొని కొన్ని ఖర్చులు, అంటే అదేవిధంగా నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు విషయంలో అనుకోండి, బంగారం విలువగల వస్తువులు కొనుగోలు విషయంలో అనుకోండి, వాటి విషయంగా మీకు కొంత ఖర్చులు అధికమవుతాయి. దాని విషయంగా మీకు సమయానుకూలంగా డబ్బు చేతికి అందనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. సమయానుకూలంగా మీకు డబ్బు అంది పనులు ఎక్కడ ఆగకుండా సవ్యంగా సాగుతాయి. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనుకైనటువంటి సమయం కాదు, కొంత వేచి ఉండాలి. అలానే వ్యాపారస్తులకు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. రాజకీయంగా పరంగా ఉన్న వారికి మాత్రం కొంత అనిశ్చితి, కొంత ఆగిపోయినటువంటిది జరుగుతుంది. వారు కూడా వారి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా నారాయణ కవచం అటువంటి ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వారు పనిచేసే చోట మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. అయినప్పటికీ కూడా వారు మనసు ఇంకా సంతోషంగా ఉండదు. వారి అచీవ్మెంట్ అయినట్టుగా వారు భావించరు.
ఇంకేదో కోల్పోయినట్టుగా, ఇంకేదో రావాలి అనేటట్టుగా వారి మనసులో ఉంటుంది. మనసు చికాగ్గా తెచ్చిపెట్టుకుంటారు. అలానే తోటి ఉద్యోగస్తులు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మంచి సహకరిస్తారు. మంచి పేరు వచ్చిన కొడుకు సహకరించినా కూడా వారికి మనసు ఇంకా నిండదు. ఇంకా ఏదో కావాలనేటువంటి తపనతోని వ్యవహరిస్తారు. శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కనుక వారి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ధనం చేతికి అందుతుంది. నూతనమైనటువంటి వస్తువులు కొని తెచ్చుకుంటారు. అలానే అవార్డు, రివార్డు అటువంటి వచ్చినట్టుగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఆగిపోయినటువంటి కిరికిరి కేసులు కానీ, ఆగిపోయినటువంటి సమస్యలు కానీ అవన్నీ తొలగిపోయి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చినట్టుగా గోచరమవుతున్నాయి. కొంతమేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కాకపోతే ఎక్కడి నుంచో ఒక చెడ్డ వార్త వినేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ శుభ పరిణామాలు పెంపొందించుకుంటారు మీరు అన్ని విషయాల్లోగా. కాకపోతే మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత ఉన్నది. బుధ, శుక్ర, కుజులు మంచి స్థానంలో ఉన్నారు. బుధుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. కుటుంబ వాతావరణంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులతోని లేదా కుటుంబ సభ్యులతోని మంచి హాయిగా ఈ వారం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలోచనల కొరకు కొత్త వస్తువులను కానీ, నూతనమైనటువంటి వస్త్రాలను కొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కొన్ని ఆగిపోయినటువంటి పనులు సవ్యంగా సాగుతాయి. కాకపోతే మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది లేదా ఎప్పుడో నుంచో మీరు ఎదురు చూసేటువంటి ఒక పని అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. కాకపోతే విద్యార్థులకు కొంతమేరకు శుభ ఫలితాలు ఉంటాయి. వారు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులను తెచ్చుకునేటట్టుగా ఉండదు. వీసా లాంటి కొరకు ప్రయత్నించే వారికి ఒకసారి రెండోసారి ప్రయత్నిస్తే కానీ వారి సఫలీకృతం కాదు. ఈ రాశి వారికి ఎంతో కష్టపడితే కానీ శుభ పరిణామాలు, రిజల్ట్లు వచ్చినట్టుగా ఉండదు. ఒకసారి కాకుండా రెండోసారి, మూడోసారి ప్రయత్నం చేస్తే తప్పకుండా నెరవేరుతాయి. కొంత ఓపికతోని వీరు ముందుకు వెళ్తే తప్పకుండా వీరికి జయం కలిగేటట్టుగా ఉంటుంది. కనుక వీరు వారి సుందరకాండ పారాయణము లేదా శివారాధన, శివాభిషేకం చేస్తే తప్పకుండా ఫలితాలు ఎక్కువగా పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. ఒక రవి మాత్రం 11వ స్థానంలో ఉండడం వలన వీరి పనులు కొంతమేరకు ఆగకుండా సఫలీకృతం అవుతాయి. వీరు ఆశించినటువంటి స్థలాలకు, ఆశించినటువంటి ప్లేసెస్కు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. స్థల మార్పిడి వీరికి అనుకూలంగా జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని పెరుగుతుంది. పనితో పాటు కొంత చికాకు కూడా ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు ఓపికతోని ఆ పనిని నెరవేర్చి పేరు తెచ్చేటట్టుగా మీరు ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత మెలకువతోని ముందుకు వెళ్తే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. వినుకొని కొన్ని ఖర్చులు మీద పడతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చినట్టుగా కనబడుతున్నది. ధనాదాయం పెరిగినప్పటికి కూడా ఖర్చులు ఆ రకంగానే మీకు పెరుగుతాయి. అలానే కొన్ని దుర్వార్తలు వినేటట్టుగా మాత్రం ఈ వారం గోచరమవుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించినది లేదా నరాలకు సంబంధించినది, కాళ్లకు సంబంధించినటువంటి బాధలు పడేటట్టుగా ఉంటాయి. ఈ వారం మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా ఎక్కువగా శుభ ఫలితాలను పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్వస్తి.